హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయిన్ టు లర్న్ ఛానల్. సో మనం లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ మాట్లాడుకుంటున్నాం కదా. సో దాని యొక్క కంటిన్యూషన్ వీడియో చూడండి. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డిటర్మినెంట్స్. ఎవరి దగ్గరన్నా సిలబస్ పేపర్ ఎప్పుడన్నా చూసింటే, ఎక్కువ చూడడం కదా మనం, ఎప్పుడన్నా చూసింటే సిలబస్ పేపరు, నేను ఇప్పటి వరకు మీకు మాట్లాడిన టాపిక్స్ ఏది సిలబస్ పేపర్లో ఉండదు. సో మరి ఎందుకు చెప్తున్నాడు ఈయన సిలబస్ పేపర్లో లేని టాపిక్స్ అనుకుంటున్నారేమో. సో ఏంటిదంటే సిలబస్లో మీకు ఫస్టే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. నేను డైరెక్ట్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చెప్తే ఇవన్నీ లేకుండా డైరెక్ట్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చెప్పినా అనుకోండి, ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్ లేకుండా అప్పుడు మీకు ఏం అర్థం కాదు. సో దానికోసం నేను మీకు ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఈ ఫౌండేషన్ ఉంటేనే మీకు నెక్స్ట్ ర్యాంక్ అర్థమవుతుంది, లేదా అస్సలు అర్థం కాదు. సో ఏదైనా సరే మీకు మ్యాట్రిసెస్ అంటే ఏంటి, డిటర్మినెంట్స్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, ఇంకా ఇన్వర్స్ ఎలా కనుక్కుంటాం, తర్వాత ఏమున్నాయి మనకి టైప్స్ ఏమున్నాయి మ్యాట్రిసెస్లో, సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ర్యాంక్లో ఎంటర్ అయితే, అదే మీ సిలబస్లో ఎంటర్ అయితే, మీ సిలబస్ కంప్లీట్ చేయడం ఇవన్నీ మీకు బేస్ స్ట్రాంగ్ ఉంటే ఒక 2 to 3 hours అంతే. ఒక నిమిషం, ఇది బ్లర్ అవుతుంది. సో అది మ్యాటర్. సో ఇవాళ చూడండి డిటర్మినెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిటర్మినెంట్స్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుండాల్సిన పాయింట్ ఏంటిదంటే, డిటర్మినెంట్స్ ప్రతి ఒక్క మ్యాట్రిక్స్కి ఎగ్జిస్ట్ అవ్వదు. డిటర్మినెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ ఆ మ్యాట్రిక్స్ మనకి ఏమవ్వాలి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే గుర్తుంది కదా, గుర్తులేని వాళ్ళ కోసం ఒకసారి చెప్తా, లేదా ఫస్ట్ ఇదే వీడియో చూసే వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నా. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ఏమన్నాం, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటున్నాం. సో డిటర్మినెంట్స్ అనేవి ఎటువంటి మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతాయంటే ఓన్లీ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది బేస్ డిటర్మినెంట్స్కి. సో నువ్వు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చి డిటర్మినెంట్ కనుక్కోండి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్లెస్ థింగ్. సో డిటర్మినెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ దట్ మ్యాట్రిక్స్ షుడ్ బి స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఎన్ని మ్యాట్రిసెస్ ఉంటాయి, మన సిలబస్లో ఎన్ని ఉంటాయి అది చూసుకొని చాలు. 2x2 ఒకటి, సెకండ్ 3x3 ఒకటి, వెరీ రేర్ కేసెస్లో ఏం మ్యాట్రిక్స్ ఉంటాయి, 4x4 ఉంటాయి. సో ఈ 3 types ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయి. ఇది వెరీ రేరు. అసలు గేట్లో అడిగితే 5%, మీకు సెమ్ములు అయితే అసలు అడగరు అనుకుంటా. అడిగినా మనం ఎట్లా కనుక్కుంటాం అనేది నేను ఓవర్వ్యూ ఇస్తాను, మీరు దాన్ని బట్టి మీరు కనుక్కోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ నేను సెమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతా. ఆ తర్వాత ఎవరన్నా కొద్దిమంది అన్న గేట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం షార్ట్ కట్ డిస్కస్ చేస్తా. ఇది సెమ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడు అంటే చెప్తా, మీకు లెందీ ప్రాసెస్ చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, ఈ షార్ట్ కట్తో ఫస్ట్ ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్లో కనుక్కొని మీ లెందీ ప్రాసెస్తో, అదే సెమ్ ప్రాసెస్తో మీరు సెమ్ అంటే నథింగ్ బట్ మీ ఎగ్జామ్స్లో రాసే మెథడ్, అది కొంచెం లెంతీ ఉంటుంది కదా, మీకు ఫస్ట్ షార్ట్ కట్తో చేసేయండి. దాని ఆన్సర్ని మీరు లెంతీగా చేసిన ఆన్సర్తో కంపేర్ చేసుకొని రెండు ఈక్వల్ అయితే మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చినట్లు. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లోకి వస్తే 2x2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్. సో సపోజ్ నేను ఏ ఈక్వల్స్ టు సమ్ ABCD అని ఒక 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా. సో ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ని ఎలా డినోట్ చేస్తా అంటే ఏదర్ డెల్ ఆర్ డెట్ ఏ అంట. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే నథింగ్ బట్ AD మైనస్ BC, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క మల్టిప్లికేషన్ మైనస్ నార్మల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క మల్టిప్లికేషన్. సో ఏమవుతుంది, AD మైనస్ BC. సో ADBC ఇవన్నీ ఎలిమెంట్స్ కాబట్టి నువ్వు దీన్ని ఏం రాస్తావు, DA మైనస్ CB అని కూడా అంటారు. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే AD మైనస్ BC అని గుర్తుపెట్టుకుంటారు. ఇది 2x2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్. వెరీ సింపుల్. ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, A ఈజ్ ఈక్వల్స్ టు 1 4 -1 3. ఓకేనా. దీనికి డిటర్మినెంట్ కనుక్కోండి. డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు AD మైనస్ BC అన్న అంటే ఎంత, 1 × 3 మైనస్ ఆఫ్ -1 × 4. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 3 మైనస్ ఆఫ్ -4 అంటే ఎంత, 3 + 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 7. సో డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి, 7 అవుతుంది. ఇప్పుడు ఇది 2x2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ గురించి. అదే ఇంత సింపుల్గా మనకి 3x3 మ్యాట్రిక్స్కి ఉండదు. కన్సిడర్ చేయండి ఒక 3x3 మ్యాట్రిక్స్. సపోజ్ A ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కేస్ 2, ఇది కేస్ 1. సో A ఈజ్ ఈక్వల్స్ టు ఇలా తీసుకున్నాను, A11 A12 A13. ఎందుకు ఇట్లా డినోట్ చేస్తున్నా ఆల్రెడీ మీకు చెప్పినా అనుకుంటా.
A11 అంటే నథింగ్ బట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఎలిమెంట్. ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ కాలం. సో A11 అన్న. నెక్స్ట్ ఫార్ములాస్ నేను వేరే పెన్తో రాస్తా, అదే మార్క్ చేస్తా, అవి ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మనకి A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. సో ఇది మనకి ఒక 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దీని యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో డిటర్మినెంట్ కనుక్కునే ముందు మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటుందిరా అంటే, మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటిదిరా అంటే, వాట్ ఈజ్ అ మైనర్. సో మైనర్ అంటే ఏంటి? సో మీకు ఇంత అవసరం లేదు, జస్ట్ నేను మీకు డిటర్మినెంట్స్ ఐడియా ఉండాలంటే నేను ఇవన్నీ డిస్కస్ చేయాలి. డైరెక్ట్ నేను అట్లా చెప్పలేను, అంటే నేను టాపిక్స్ అన్నీ లేపేసి డైరెక్ట్ పాయింట్కి వచ్చి అర్థం కాకుండా మీకు కన్విన్స్ చేయలేను కదా. సో మొత్తం క్లారిటీ ఇస్తున్నా, మీకే సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సెమ్లో లేకుంటే గేట్లో యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి సబ్జెక్ట్ అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. సో చూడండి, మైనర్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఎలిమెంట్కి మీరు మైనర్ కనుక్కోవాలనుకున్నారు అనుకోండి, ఈ మ్యాట్రిక్స్లో ఈ ఎలిమెంట్కి మీరు మైనర్ కనుక్కుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే, ఈ ఎలిమెంట్ ప్రెజెంట్ ఉన్న రో అంటే నథింగ్ బట్ దిస్ రో, అండ్ ఈ ఎలిమెంట్ ప్రెజెంట్ ఉన్న కాలం రిమూవ్ చేసేసి మిగిలిన ఏం ఎలిమెంట్స్ ఉంటాయో వాటి యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడమే. సో ఈ కాలం ఈ రో ఎలిమెంట్స్ని తీసేస్తే ఏం మిగిలినాయి మనకి? సో మైనర్ ఆఫ్ A12 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ కాలం ఈ రో డిలీట్ చేస్తాం. A21, A23, A31, A33. సో డిటర్మినెంట్ ఆఫ్ A21, A23, A31, A33. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనర్ ఆఫ్ A12. సో ఇదే విధంగా ఏ ఎలిమెంట్కైనా మనం మైనర్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరే కనుక్కోండి, A23 యొక్క మైనర్ చెప్పండి నాకు. మైనర్ ఆఫ్ A23 ఈజ్ ఈక్వల్స్ టు, కొద్దిసేపు వీడియో పాజ్ చేసి మీరే ట్రై చేయండి, నేను ఎట్లా రాస్తా ఇక్కడ. సో మీరు కూడా ఒక ట్రైల్ ఇవ్వండి. సో ఈ ఎలిమెంట్ ప్రజెంట్ ఉన్న రో అండ్ ఈ ఎలిమెంట్ ప్రజెంట్ ఉన్న కాలం డిలీట్ చేస్తే మనకు మిగిలిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? సో ఈ కాలం ఈ రో తీసేసినాను. సో A11, A12, A31, A32, A11, A12, A31, A32. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనర్ ఆఫ్ A23. సో ఇది మనకి మైనర్ అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాల్సింది ఏంటిదే అంటే, వాట్ ఈజ్ కోఫాక్టర్. సో కోఫాక్టర్ అంటే ఏమిటి? సో కోఫాక్టర్ ఇస్ నథింగ్ బట్ మైనర్ విత్ ప్రాపర్ సైన్. ప్రాపర్ సైన్తో సింగ్ కాదు సైన్, మైనర్ విత్ ప్రాపర్ సైన్ అంటే ఏంటిదయ్యా అంటే, ఇప్పుడు A12కి మీకు కోఫాక్టర్ కావాలనుకో, దీని మైనర్ ఇది ఉంది, దీనికి ఒక ప్రాపర్ సైన్ ఇవ్వు, మైనర్నే ఒక ప్రాపర్ సైన్తో ఇండికేట్ చేస్తే దాన్నే కోఫాక్టర్ అంటున్నావు. సో దీని యొక్క కోఫాక్టర్ని నేను క్యాపిటల్ A12 అని రాసుకుంటానండి. సో క్యాపిటల్ A12 మనకి ఏమవుతుందంటే, ప్రాపర్ సైన్ అంటే ఏంటి? నథింగ్ బట్ -1 పవర్ I ప్లస్ జే. I అంటే నథింగ్ బట్ ఈ ఎలిమెంట్ ప్రజెంట్ ఉన్న రో అంటే 1, ప్లస్ జే అంటే నథింగ్ బట్ ఈ ఎలిమెంట్ ప్రజెంట్ ఉన్న కాలం. సో 2. సో -1 పవర్ 1 ప్లస్ 2. నెక్స్ట్ మైనర్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. A21, A23, A31, A33. సో అప్పుడు నీకేమవుతుంది? -1 హోల్ క్యూబ్ విచ్ ఈస్ నథింగ్ బట్ -1 అంటే నథింగ్ బట్ మైనస్ ఆఫ్ A21, A23, A31, A33. సో ఇది మనకి ఏమవుతుంది? కోఫాక్టర్ అవుతుంది. సో ఇలా నేను ప్రతి ఎలిమెంట్కి మైనర్ కనుక్కున్నట్లు ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ కూడా కనుక్కోవచ్చు. ఈ ఎలిమెంట్కి కోఫాక్టర్ ఏమవుతుంది? -1 పవర్ 2 ప్లస్ 3 అండ్ ఈ డిటర్మినెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తావు. సో -1 పవర్ 2 ప్లస్ 3 అంటే -1 పవర్ 5. -1 హోల్ పవర్ ఆడ్ పవర్ వస్తే ఏమవుతుంది మనకి? -1 అవుతుంది. సో మైనస్ ఆఫ్ ఈ డిటర్మినెంట్ వస్తుంది. సో ఈ విధంగా కోఫాక్టర్స్ని కూడా రాస్తాం. సో కోఫాక్టర్స్ని నేను ఈ విధంగా డినోట్ చేసిన, నార్మల్ ఎలిమెంట్స్ని ఈ విధంగా డినోట్ చేసిన అనుకోండి. ఇప్పుడు మనకి డిటర్మినెంట్ ఏమవుతుంది అంటే, చూడండి వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు డిటర్మినెంట్ ఫార్ములా వస్తుంది. సో A ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి? A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. సో ఇప్పుడు మనకి డిటర్మినెంట్ యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే, నథింగ్ బట్ A11 ఇంటూ
dit of A is equals to capital A11 plus A12 into capital A12 plus A13 into capital A13. So అంటే nothing but the first element in the first row multiplied with its cofactor, అలానే సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ ఇట్స్ కోఫాక్టర్, అలానే థర్డ్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ రో మల్టిప్లైడ్ విత్ ఇట్స్ కోఫాక్టర్. ఇలా కాకుండా నువ్వు మ్యాట్రిక్స్ని ఓన్లీ ఈ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ రో రాసినావు. నువ్వు ఎట్లా చేయొచ్చు తెలుసా? మ్యాట్రిక్స్ని 9 నెంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు. ఒక 3x3 మ్యాట్రిక్స్ని 9 వేస్లో చేయొచ్చు. ఎట్లా అంటే ఇంకొకటి ఈ రోతో మాత్రమే రాయాల్సిన అవసరం ఉందా, ఈ రోతో కూడా నువ్వు ఈ రో కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తే నీకు సేమ్ డిటర్మినెంట్ వస్తుంది. సో అంటే ఆర్ ఇంకొక ఫార్ములా ఏమవుతుంది, ఈ కాలంకి A11 క్యాపిటల్ A11 ప్లస్ A21 క్యాపిటల్ A21 ప్లస్ A31 క్యాపిటల్ A31. సో ఇది చేసినా నీకు ఏమవుతుంది, ఈ రిజల్ట్ ఎంత అవుతుందో నథింగ్ బట్ ఇది కూడా సేమ్ అవుతుంది. ఇవి రెండు ఏమైతే మనకి సేమ్ వస్తాయి. సో ఈ విధంగా ఈ కాలమే కాదు, నువ్వు విత్ రెస్పెక్ట్ టు ఈ రో చేయొచ్చు, ఈ కాలం చేయొచ్చు, ఈ కాలం చేయొచ్చు, ఈ రో చేయొచ్చు. ఏదైనా మనం జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తామంటే ఫస్ట్ రోతో చేస్తాం. సో ఎందుకంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది కాబట్టి. అలా కాకుండా ఇక్కడ జీరోస్ ఉన్నాయనుకో, 1 0 1 ఉందనుకో, ఈ కాలంతో చేస్తేనే బెటర్ మనకి. ఎందుకంటే ఒక 0 ఉంటే ఒక క్యాలిక్యులేషన్ లేసిపోతుంది మనకి. ఎందుకు 0 A21 ఇంటూ క్యాపిటల్ A21 అంటున్నాం, 0 ఇంటూ ఎనీథింగ్ కో ఫ్యాక్టర్ నథింగ్ బట్ 0. సో అలా డిపెండ్స్ ఆన్ అవర్ గివెన్ మ్యాట్రిక్స్. అట్లా మీకు ఎట్లా ఈజీ అయితే దాని ప్రకారం చేయండి. ఇప్పుడు జస్ట్ ఫార్ములా చెప్తే మీకు అర్థమైండదు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సారీ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఏం కన్సిడర్ చేసిన 1 ఓకే 0 3 -2 4 0 5 8 7 ఇట్లా కన్సిడర్ చేసిన ఒక మ్యాట్రిక్స్ నేను. సో దీని యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో డిటర్మినెంట్ అంటే నథింగ్ బట్ det ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫార్ములా ఏంటిది మనకి, A11 ఇంటూ క్యాపిటల్ A11 ప్లస్ A12 ఇంటూ క్యాపిటల్ A12 ప్లస్ A13 ఇంటూ క్యాపిటల్ A13. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, A11 అంటే మనకి ఏంటిది, ఫస్ట్ క్యాపిటల్ A11 అంటే నథింగ్ బట్ ఈ ఎలిమెంట్ యొక్క, అంటే A11 అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అనే కదా. సో క్యాపిటల్ A11 అంటే దీని యొక్క కోఫాక్టర్ అంటే నథింగ్ బట్ దీని యొక్క మైనర్ విత్ ప్రాపర్ సైన్. సో ఫస్ట్ సైన్స్ రాసేసుకోండి మీరు. సో దేనికైనా సైన్స్ రాసేసుకోండి. A11 ఇంటూ -1 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ దాని యొక్క మైనర్ ఆఫ్ స్మాల్ A11 అంతే కదా. కోఫాక్టర్ అంటే నథింగ్ బట్ మైనర్ విత్ ప్రాపర్ సైన్ ప్లస్ A12 -1 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ మైనర్ ఆఫ్ A12. సిమిలర్లీ -1 పవర్ 1 ప్లస్ 3 ఇంటూ మైనర్ ఆఫ్ A13. ఓకేనా? మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు -1 పవర్ హోల్ స్క్వేర్ కదా ఇది, 1 ప్లస్ 1 అంటే నథింగ్ బట్ 2, -1 హోల్ స్క్వేర్ అంటే +1. సో A11 ఇంటూ మైనర్ ఆఫ్ A11 మైనస్ ఇది -1 పవర్ 1 ప్లస్ 2 అంటే మైనస్ A12 ఇంటూ మైనర్ ఆఫ్ A12, ఇది -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ A13 ఇంటూ మైనర్ ఆఫ్ A13. సో ఇక్కడ A13 రాయడం మర్చిపోయినా నేను. సో A13 ఇంటూ మైనర్ ఆఫ్ A13. సో ఇలా కూడా రాసేయచ్చు మీరు, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ ఈ మైనర్స్తో మల్టిప్లై కావాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 1 ఇంటూ దీని యొక్క మైనర్. సో మైనర్ అంటే నథింగ్ బట్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే ఈ ఎలిమెంట్స్ యొక్క డిటర్మినెంట్ అంటే 4087 మైనస్ A12 అంటే 0 ఇంటూ మైనర్ ఆఫ్ A12 అంటే నథింగ్ బట్ ఈ ఎలిమెంట్ ఈ రో ఈ కాలం ఈ రో తీసేస్తే -2057 ప్లస్ A13 అంటే 3 ఇంటూ మైనర్ ఆఫ్ A13 అంటే ఈ కాలం ఈ రో తీసేస్తే -2458. సో ఇప్పుడు చూడండి, ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుందా, 1 ఇంటూ డిటర్మినెంట్ అంటే 4 7 20, ఇందాక AD మైనస్ BC అని 2/2 మ్యాట్రిక్స్కి 28 - 0 నథింగ్ బట్ 28 - 0. ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 0 ఇస్ నథింగ్ బట్ 0.
ఈ డిటర్మినెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ వాల్యూ నువ్వు ఏదన్నా వాల్యూ రాని సమ్ క్రోర్స్ అన్నా రాని ఇంటూ 0 అంతే నథింగ్ బట్ 0 ప్లస్ 3 ఇంటూ -16 -20 అంతే కదా, ఏడి మైనస్ బీసీ అంటే -16 -20 విచ్ ఈజ్ నథింగ్ బట్ -36 అంటే అప్పుడు ఏమవుతుంది -108 ప్లస్ 28 ఎంత ఇది నాకు -80 అనుకుంటా అంతే కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ -80. సో ఇది డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఫార్ములా. అండ్ ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. మీకు సెమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిటర్మినెంట్ మీకు అడగడు, మీకు ర్యాంక్ నుంచి స్టార్టింగ్ కాబట్టి అడిగినా సరే ఈ విధంగా చేసేటట్లు ఉండాలి. ఇప్పుడు షార్ట్ కట్ చెప్తా చూడండి. షార్ట్ కట్ వెరీ ఇంపార్టెంట్, మీకు చాలా చోట్ల యూజ్ అవుతుంది, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్. సో మనకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చినాడు 103 -240 587. సో దీనికి డిటర్మినెంట్ కనుక్కో అన్నాడు. సో నథింగ్, అప్పుడు మనం ఏం చేయాలంటే 103 -240 587. ఆవేశపడద్దు, నేను ఏం చేయలేదు, ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసిన. ఇప్పుడు ఫస్ట్ కాలంని మళ్ళీ అదే విధంగా కాపీ పేస్ట్ చేయి ఇక్కడ ఫోర్త్ కాలం ప్లేస్లో 1 -2 5. నెక్స్ట్ సెకండ్ కాలంని అదే విధంగా పేస్ట్ చేయి 048. ఇంకా ఆగి డైరెక్ట్ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారా 1 × 4 × 7 ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ డయాగ్నల్ 0 × 0 × 5 ఇది అయిపోయింది. నెక్స్ట్ డయాగ్నల్ 3 × -2 × 8 3 × -2 × 8 మైనస్ ఆఫ్. నెక్స్ట్ ఇప్పుడు పైకి వెళ్ళు డయాగ్నల్స్ 5 × 4 × 3 5 × 4 × 3 ఇది మైనస్లో ఉండాలి మొత్తం. ప్లస్ నెక్స్ట్ డయాగ్నల్ ఏంటి 8 × 0 × 1 8 × 0 × 1 ప్లస్ నెక్స్ట్ డయాగ్నల్ ఏంటి 7 × -2 × 0 7 × -2 × 0. ఇప్పుడు క్యాల్కులేట్ చేయి 4 7s ఎంత 28 0 × ఎనీథింగ్ 0 ప్లస్ -6 × 8 నథింగ్ బట్ -48 మైనస్ ఆఫ్ 5 × 4 ఎంత 20 20 × 3 ఎంత 60 ప్లస్ 8 × 0 నథింగ్ బట్ 0. నెక్స్ట్ ఎంత 7 × -8 × 0 అంటే నథింగ్ బట్ 0. సో ఇప్పుడు ఏమైంది -48 ప్లస్ 28 ఎంత -20 అంతే కదా, -60 నథింగ్ బట్ -80. సో ఇది ప్రాక్టీస్ అంటే నాకు తెలిసి హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 seconds. అదే ఈ ప్రాసెస్ చేయాలంటే ఇది కూడా ప్రాక్టీస్ ఉంటే మీకు ప్రాసెస్ చేయడానికి 1 to 2 minutes తీసుకుంటారు ఆఫ్టర్ హ్యావింగ్ సఫిషియంట్ ప్రాక్టీస్. సో సెకండ్స్లో ఆన్సర్ చేసేసుకొని మీరు తర్వాత మీరు లెంతీ మెథడ్తో డిటర్మినెంట్ కనుక్కున్న దాన్ని వెరిఫై చేసుకోండి, ఈక్వల్ అయితే ఓకే. సో ఇట్లాంటి షార్ట్ కట్స్ అని మీరు కనుక్కోవాలంటే నా ఛానల్ ఒకటి ఉంది, గేట్ ఆస్పిరెంట్స్ ఈసీ తెలుగు ఛానల్ అని. దాంట్లో ఓన్లీ రిలేటెడ్ టు గేట్ ఉంటుంది. సెమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినాం. సో ఓన్లీ రిలేటెడ్ టు గేట్ ఇట్లా షార్ట్ కట్స్ మీకు తెలుసుకోవాలని గేట్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ఛానల్ విజిట్ చేసి మీరు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో.